మీ దుంపదగ్గర ఇప్పుడు మా ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసు జరిగిన నేరాల మీద ఇప్పుడు కేసులు పెట్టి లోపలేస్తున్నారు కదా ఈ కూటమి ప్రభుత్వం. సుగాలి ప్రీతి వ్యవహారంలో ఆ మాత్రం సాహసం చేయలేదా? కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, సిబిఐ ఎంక్వైరీ వేయండి, దోషులు శిక్షించే విధంగా చేయండి అంటే నా గొప్పతనం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఎకరాలు ఇచ్చాడు, నా గొప్పతనం వల్లే 5 సెంట్లు ఇచ్చాడు, నా గొప్పతనం వల్లే ఉద్యోగాలు ఇచ్చాడని నువ్వు చెప్పుకుంటావు. నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు. ఇలాంటి వాళ్ళకే కాదు, చాలామందికి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి చాలా సహాయం. నా వల్లే ఎస్సీ ఎస్టీ కేసు కూడా రిజిస్టర్ చేశారు. ఈ నేమనాలి నేను. అదేమంటే పవన్ కళ్యాణ్ గారు అభిమానులు మా కాపులు పాడు, ఈ సొల్లు మాటలు కాదు ఇవి. ఎందుకు ఆ సొల్లు మాటలు చెబుతావు పవన్ కళ్యాణ్ గారు? ఆ సుగాలి ప్రీతి తల్లి నీ దగ్గరికి వచ్చి ఏ విధంగా రోధించిందో అందరం చూశాము. ఇవాళకి టీవీలో కొడితే వస్తాయి. ఇవాళ రోధిస్తుంది నీ మీద పడి. సిగ్గుపడండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ప్లీజ్ సిగ్గుపడండి. లేదంటే చెప్పండి, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, మోడీ గారితో మాట్లాడి, అమిత్ షా గారితో మాట్లాడి సిబిఐ ఎంక్వైరీ రన్ చేయించండి, వేపించండి. మీరు తలుచుకుంటే కాంతి ఏముంది చెప్పండి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. కానీ మీరు తలుచుకోరు. అంటే సుగాలి ప్రీతి మరణాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలడం కోసం మాత్రమే ఉపయోగించుకుంటాము. మా అధికారంలోకి వస్తే మాత్రం అబ్బే మాకు తెలియదండి ఆ సుగాలి ప్రీతి ఎవరో, మాకు తెలియదు, మాకేం సంబంధం లేదంటావా? ఇంతకన్నా ఘోరం ఏం కావాలండి? దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి? మా పవన్ కళ్యాణ్ గారు అంటే సేనాని మాటలు, ఎవరు సేనాని మాటలు కోటలు దాటుతాయి, కానీ చేతలు మాత్రం గడప కూడా దాటవు. అది మా సేనాని యొక్క గొప్పతనం అని జన సైనికులందరూ చెప్పుకోవాలంతే. సేనాని మాటలకే పరిమితం అని అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళకనే చెప్తున్నా, సేనతో సేనాని గారు, సేనతోనే ఉండండి, మాకేం అభ్యంతరం లేదు. సేనానిగానే ఉండండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు రాజు అవ్వాల్సిన అవసరం లేదు. రాజుగారు వేరే ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు, ఆయన రాజు, మీరు సేనాని. ఆ రాజుగారి మీద మేమనంటే మీరు సేనాని కొత్త తీసుకొచ్చి మా మీద దూకుడు బూడుగా మాట్లాడతారు అంతే. మళ్ళీ యుద్ధం అయిపోగానే మీ ద్వారా మీరు వెళ్ళిపోతారు. సేనాని గారు నేను చెప్తున్నా, సుగాలి ప్రీతిని తీసుకొచ్చింది మీరండి, ఇష్యూని తీసుకొచ్చింది మీరు. ఓకే, ఒప్పుకున్నా. డబ్బులు ఇచ్చింది కూడా మీరంటే నేను ఒప్పుకోను. జగన్మోహన్ రెడ్డి గారి దయార్థ హృదయం ఇలాంటి వాళ్ళకి చాలామందికి సహాయం చేశాడు. చేతికి ఎముక లేనటువంటి పద్ధతుల్లో చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అవి కూడా నీ అకౌంట్లో వేసుకుంటావే? నాకు అర్థం కాలా. అవి కూడా నీ అకౌంట్లో వేసుకుని నా గొప్పతనం వల్లే జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చాడని మాట మాట్లాడుతున్నారు. అసలు ఏందండి మీకు ఆ సిగ్గు లేదా? నాకు అర్థం కాలేదు. ఇప్పటికైనా నేను మనవి చేస్తున్నా, నీకు మనసుంటే, అంతరాత్మ ఉంటే, జాలుంటే, దయ ఉంటే, సుగాలి ప్రీతి మీద ఏమాత్రమైన రాజకీయ లబ్ధి కోసం కాకుండా నిజంగానే స్పందించి చేశామనుకుంటే సిబిఐ ఎంక్వైరీ వేయించు, విచారణ జరిపించు, లాజికల్గా దోషుల్ని శిక్షించే విధంగా చేయమంటే డబ్బులు లెక్కలు చెబుతున్నాడండి. 1 ఎకరం అంట 2 కోట్లు ఉంటాయంట, 10 కోట్లు ఇచ్చాడంట. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 5 ఎకరాలు ఒక్కొక్కటి 2 కోట్లు ఉంటాయి, లెక్క చెబుతున్నాడు. ఈ డబ్బులు లెక్క ఎందుకు నాకు అర్థం కాలేదు. సెంటు 10 లక్షల నుంచి 15 లక్షలు ఉంటుందంట. ఏది 5 సెంట్లు, దానికి ఒక లెక్క చెప్పాడు. ఉద్యోగాలు దానికి ఈ లెక్క ఎందుకు అంటే ఇంత ముట్ట చెప్పాము అని చెబుతున్నావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానిలో అసలు పని వదిలేసావా? వీటన్నిటికన్నా మించింది దోషుల్ని శిక్షించడం, అవునా కాదా చెప్పని అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇలా తప్పుకుంటారు? మీరు తప్పుకోవడం మంచి పద్ధతి కాదు. మీ క్రెడిబిలిటీ రోజు రోజుకి డౌన్ అయిపోతుంది. ఇది గమనించకపోతే మేమేం చేస్తాం? అది మీ ఇష్టం.